జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అనేది ఎందుకు చేయలేకపోయారు? అది ఓన్లీ మాటల వరకే. అది ఆయన సీఎం కావాలని అనుకున్నారు కానీ అది వరకు అది కాని పని. మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న? క్వాలిటీ బాగాలేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా తీసేశారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అన్న క్యాంటీన్ తీసి మిగతా పథకాలు చేశాడు కదా. ఇప్పుడు ఓవరాల్ అమ్మఒడి పెట్టాడు, మిగతా అన్ని పథకాలు పెట్టాడు కదా. పెన్షన్ ఇంత ముందు ఇంటి రావాలంటే కష్టం, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు పెన్షన్. ఇప్పుడు ఓవరాల్ గా 175కి వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయని 120 రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? గెలవచ్చు. ఆయనకి 21 స్థానాలు ఇచ్చారు కదా, అందులో ఎన్ని స్థానాలు ఆయన గెలవచ్చు అనుకుంటున్నారు? బాగానే ఒక 7 వస్తాయి. 7 స్థానాలు. ఆయనకి ఏ మంత్రి పదవి వచ్చండి ఒకవేళ వాళ్ళ కూటమి ఇటు ఈ వస్తే? చెప్పలేము, అది ఏ మంత్రి అంటే మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కన్నా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ఆయన ఓన్లీ పేదవాళ్ళకి అభివృద్ధి చేశాడు, అందువల్ల వస్తాడు. మరి జగన్ గారేమో 175 గెలుస్తాం అంటున్నారు, మరి నిజంగానే గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సీఎం అవుతాడు. మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, మరి ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? అది చెప్పలేము, దానికి బెటర్ రావచ్చు. సీఎం అయితే జగన్ అవుతాడు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా ప్రభుత్వం, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరి పార్టీలో వాళ్ళు ఇష్టం అండి, చెప్పలేము. ఓకే బ్రో. సో ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు ప్రజల్లో? పర్వాలేదు, మంచిగా స్టడీ పరంగా, వైద్యం పరంగా. సో రోడ్ల వ్యవస్థ కానీ, రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఆంధ్రలో? ఇప్పుడు ఆయన 5 years అయింది కదా, నెక్స్ట్ 5 years రాజధాని పైన అభివృద్ధి చేస్తే బాగుంటది. ఓకే, ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? అడుగుదా జగన్.